మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వైద్య బృందం మరోసారి అత్యాధునిక న్యూరో సర్జరీలో గొప్ప విజయాన్ని సాధించింది. 52 ఏళ్ల మహిళా వరలక్ష్మికి ఎడమ ముందు మెదడు ధమనిలో ఏర్పడిన పగిలిన అన్యూరిజం కారణంగా వచ్చిన సబపాక్నాయిడ్ హెమరేజ్ తో అత్యవసర పరిస్థితుల్లో న్యూరో సర్జరీ విభాగం డాక్టర్ టి సంజయ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ నేతృత్వంలో క్రానియోటమీతో అన్యూరిజం క్లిప్పింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ సంజయ్ తో పాటు డాక్టర్ యూనిస్, డాక్టర్ కిషోర్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ బాసు ప్రకాష్, క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మీ దీపక్ పనిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టి సంజయ్ మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన కేసులు సమయానికి గుర్తించడం మరియు వెంటనే శస్త్రచికిత్స చేయడం ప్రాణాపాయ పునరావృత రక్తస్రావాన్ని నివారించడంలో కీలకమని తెలిపారు. వరంగల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి న్యూరో సర్జరీ మరియు క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత బ్రెయిన్ లో ఒక రేర్ ఎన్యూరిజం చాలా సక్సెస్ఫుల్ గా సర్జరీ నిర్వహించారు. పేషెంట్ కూడా చాలా మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళారు. సో తాలూకు లక్షణాలు ఉంది, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది, అట్లనే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇది కూడా ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఛాతీ ప్రాబ్లం ఉంది, ఆక్సిజన్ తక్కువ ఉన్నా కూడా అప్పటికే రక్తస్రావం జరిగింది, వారం రోజులైంది కాబట్టి మళ్ళీ రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరుసటి రోజు శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ అండ్ ఎక్విప్మెంట్ వల్ల 2 క్లిప్లు దానికి అప్లై చేయడం జరిగింది అన్యూరిజంకి. ఆ తర్వాత పేషెంట్ రికవర్ అయ్యి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ పూర్తిగా కోలుకొని ఆమె మామూలు ఆరోగ్యంతో ఆమె సొంతగా నడుస్తూ తింటూ అన్ని మాటలు, చేతులు కాళ్ళ బలము, కాగ్నిషన్ ఆలోచించే విధానం, జ్ఞాపక శక్తి అన్ని పూర్తిగా కూడా మామూలు మనిషిలాగా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యి రెండోసారి ఆమె రివ్యూకి రావడం జరిగింది. ఈరోజు ఈమెకి ఈ ఛాతీలో ఉన్న ప్రాబ్లం వల్ల ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కూడా చేరి దానికి కూడా ఆక్సిజన్ తక్కువ ఉండి ఇబ్బంది పడడం జరిగింది. అవన్నిటినీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్లో ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ నాతో పాటు డాక్టర్